నేను పెట్టిన ఫిష్ ట్రాప్కి ఇంత పెద్ద పాము పడుతుందని అస్సలు అనుకోలేదు. హలో మామ, నమస్తే మామ. మ్యాటర్ ఏమంటే ఈ ఫిష్ ట్రాప్ని ఈరోజు నేను పెట్టబోతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి దాదాపుగా సాయంత్రం 6 గంటల వస్తూ ఉంది. ఈ టైంలో ఫిష్ ట్రాప్ పెడితే నైట్కి చేపలు పడతాయి మామ. అందుకే ఈ ట్రాప్ని కాలువలో పెట్టబోతున్నాను. మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మామ, ఫిష్ ట్రాప్ అయితే పెట్టేశాను. ఇంకేం చేయబడలేదు. నైట్ దాకా వెయిట్ చేసి నెక్స్ట్ డే రావాలన్నమాట. మామ, నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు వచ్చానన్నమాట. ఇప్పుడు టైం వచ్చి దాదాపుగా 10 వస్తూ ఉంది. చూద్దాం మన ట్రాప్లో ఏమేమి చేపలు పడ్డాయో. మామ, పైకి ఎత్తి చూసానో లేదో ఏదో పెద్ద చేప పడినట్టు అనిపించింది. లోపల తీరా చూస్తే ఒక పెద్ద పాము అయితే పడిపోయింది మామ. నాకైతే చిన్న భయం కలగలేదు. ఇంత పెద్ద పాము దీంట్లో ఎలా పడింది రబ్బా అని అనుకునేసినాను. పాము దీంట్లో పడ్డం ఒక తలనొప్పి అయితే మామ, దీన్ని తీయాలంటే చిన్న భయం కదా. అసలు దీన్ని ఎలా తీయాలి ఏందో అనేసి నేనైతే తెగ ఆలోచించేసాను అనమాట. ఏదైతే అదైందనేసి బయటికి తీసేసాను. తీయంగానే చూడండి మామ, అది ఎంత స్పీడ్గా పోతా ఉందో.
మామ దీంతో పాటు ఒక చిన్న చేప కూడా మనకు పడింది. తీరా చూస్తే అదొక గురక చేప. ఇంకేం చేసేది లేక దీన్ని కూడా అదే నీటిలో మళ్ళీ వదిలేస్తాను మామ. అంతే మామ, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.